హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Inocyx. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే బ్యాంక్ డీటెయిల్స్ మన Inocyx యాప్లో ఎలా యాడ్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటున్నారనమాట. ముందుగా మీరు కేవైసీ కంప్లీట్ చేసినట్టు ఒక కన్ఫర్మేషన్ చేసుకోండి. తర్వాత యాప్లో లాగిన్ అయ్యాక హోమ్ పేజీకి వెళ్ళండి. హోమ్ పేజ్లో మీ స్క్రీన్ టాప్లో యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత మీ రిక్వైర్డ్ ఫీల్డ్స్లో మీ బ్యాంక్ అకౌంట్ మరియు మీ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసుకోండి. ఒక్కసారికి 2 సార్లు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. ఇప్పుడు మన యాప్లో యూపీఐ ఐడి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మీరు ఎలా బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేస్తారో సేమ్ అలానే మీకు మళ్ళీ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఏ కన్వీనియంట్గా ఉంటుందో ఏ యూపీఐ ఐడి అనేది మీరు క్లిక్ చేయాలి. గూగుల్ పేనా లేదా ఫోన్పేనా అనేది మీరు క్లిక్ చేసి మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యాడ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా గూగుల్ పే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీకు ఒక ₹1 డిపాజిట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఈ స్మాల్ అమౌంట్ని మీరు డిపాజిట్ చేసి మీ యూపీఐని వెరిఫికేషన్ చేసుకోండి. మరియు ఈ ₹1 అనేది మీకు 3 వర్కింగ్ డేస్లో రిటర్న్ అయిపోతుంది అన్నమాట. మీరు ఇప్పుడు యూపీఐ ఐడి ద్వారా ₹1 వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ మన Inocyx యాప్తో లింక్ అయ్యాయన్నమాట. కాబట్టి 2 స్టెప్స్ ఉంటాయి ఇందులో. మొదటి స్టెప్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. రెండో స్టెప్ మీ యూపీఐ డీటెయిల్స్ని యాడ్ చేయాలన్నమాట. సో ఈ టైం మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.